హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఈ వీడియోలో అయితే లాస్ట్ వీడియోలో పెట్టిన కటింగ్ ఉంది కదా, ఫ్రాక్ కటింగ్, అదైతే స్టిచ్చింగ్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన బార్డర్ అటాచ్ చేస్తానన్నా కదా, ఆ బార్డర్ తీసుకొని అయితే అటాచ్ చేస్తున్నా. ఇట్లా బార్డర్ పైన బార్డర్ మెయిన్ సైడ్స్ క్లోజ్ చేసి ఇట్లా పై వైపున 1/2 ఇంచ్ వదిలేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తూ వస్తున్నా. స్టిచ్చింగ్ కొంచెం లూజ్ వస్తుంది, సో స్టిచ్చింగ్ అయితే నేను టైట్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తూ వస్తున్నా. ఇట్లా బార్డర్ మొత్తం అయితే అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేస్తూ కుట్టుకోవాలి. మరి 1/2 ఇంచ్ పైన కుట్టుకుంటే మాత్రం మళ్ళీ పీకిలే సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇట్లనైతే 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్చింగ్ అయితే చేసిన. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఖర్చు మొత్తం ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఆ ఖర్చు మీద పడేటట్టు పై వైపు నుండి మళ్ళీ ఒక కుట్టు వేస్తూ వెళ్ళాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, ఖర్చు మొత్తం ఒకవైపు రావాలి. ఆ ఖర్చు పైనే పడేటట్టు ఇట్లా ఒక కుట్టు వేస్తున్నా. ఈ కుట్టు వేయడం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికైతే మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇట్లా వస్తుంది అని చూపిస్తున్నా. దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేయాలి. లైనింగ్ అటాచ్ చేసే కంటే ముందు ఇప్పుడు ఒక్క సైడ్దే అటాచ్ చేసినాం కదా బార్డరు, ఇప్పుడు ఇంకొక సైడ్ బార్డర్ కూడా అటాచ్ చేద్దాం. ఇంకొక పీస్ కూడా తీసుకున్నా, ఆ పీస్కి కూడా బార్డర్ అయితే అటాచ్ చేస్తున్నా. చూడండి, బార్డర్ పైన మళ్ళీ బార్డర్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ తోటి వదిలేసి స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. ఇట్లా మొత్తం బార్డర్ అటాచ్ చేసిన తర్వాతనైతే మళ్ళీ దాన్ని అయితే ఓపెన్ చేసి ఖర్చు పైన స్టిచ్చింగ్ పడేటట్టు ఇంకొక కుట్టు వేసుకోవాలి. టాప్ స్టిచ్ ఖర్చు పైన కుట్టు పడాలి. ఖర్చు పైన కుట్టు పడడం వల్ల ఈ బార్డర్ అనేది లేవకుండా ఉంటుంది. బార్డర్ ఒకవేళ ఇప్పుడు ఈ డ్రెస్ కుట్టిన తర్వాత నాకు మా పాపకి ఒకవేళ హైట్ ఎక్కువైంది అనిపిస్తే ఈ కింది బార్డర్ ఒక 2 ఇంచెస్ 1 ఇంచా మనకి ఎంత హైట్ ఎక్కువైందో చూసుకొని అంత పైకి మలుచుకోవచ్చు. ఎందుకంటే బార్డర్ మొత్తం సేమ్ ఉంది కాబట్టి. ఇట్లనైతే బార్డర్ అటాచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉన్నది కదా, మెయిన్ క్లాత్ పైకి ఒప్పించేటట్టు పెట్టుకొని దాని కింది సైడు లైనింగ్ పెట్టుకొని మనం లైనింగ్ అయితే అటాచ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మిషన్ మీద లైనింగ్ పెట్టుకొని లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. ఈ విధంగా కింద లైనింగ్ వేసిన దానిపైన మెయిన్ క్లాత్ మంచి వైపు పైకి ఉండేటట్టు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ తోటి కుట్టుకుంటూ రావాలి అక్కడ. ఎందుకంటే పైన వేరే కలర్ దారంతో కుడుతున్నా కాబట్టి ఒకవేళ బాడీ పార్ట్కి అటాచ్ చేసినాక ఆ దారం బయటకు ఓపించే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే 1/2 ఇంచ్ తోటి కుట్టుకుంటే సరిపోతుంది. అవి రెండు జాయింటింగ్గా ఒక్క దగ్గర ఉండడానికి అంతే. సేమ్ ఇట్లనే ఇంకొక క్లాత్ కూడా ఉంది కదా బాటమ్ కోసం యూజ్ చేసేది, అది కూడా సేమ్ ఇట్లనే జాయింట్ చేసుకోవాలి. నేను చేసుకున్నాను. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని అయితే పెట్టలేదు. ఇప్పుడైతే నేను పీచ్ కలర్ దారం అయితే పెడుతున్నా. బాడీ పార్ట్ కుట్టడానికి దారం చేంజ్ చేసుకోవాలి కదా, మనం బార్డర్ జాయింట్ చేసేటప్పుడు గ్రీన్ పెట్టినా కదా. ఇప్పుడైతే నేను ఈ డ్రెస్ కలర్ దారం అయితే పెడుతున్నా. ఇప్పుడు బాడీ పార్ట్స్ తీసుకొని మనం బాడీకి మంచి మరల అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఏనండి. మంచి మరల పైకి వచ్చేటట్టు ఇట్లా నీట్గా వేసుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి. చూడండి, నేను వేస్తున్నా. మంచి మరల పైకి వచ్చేటట్టు వేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ వేసి ఇప్పుడు నేను దీనికి హ్యాండ్స్ అటాచ్ చేస్తలేను, స్లీవ్లెస్ కుడుతున్నా. సో ఇప్పుడు మనం చంక దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి జాయింట్ చేయడం. తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చంక దగ్గర నుంచి ఇక్కడ భుజం దగ్గరికి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మనం భుజం పైననైతే అట్లా జాయింట్ చేయొద్దు, వదిలేయాలి. వదిలేస్తే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేనైతే లైనింగ్ మీద పడనీయకుండా నార్మల్ క్లాత్ మీదకి పోయి మళ్ళీ నెక్ దగ్గర లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్చింగ్ చేస్తున్నా. ఒక 1/2 ఇంచు తోటి స్టిచ్చింగ్ చేయాలంతే. భుజాల దగ్గర మాత్రమే జాయింటింగ్ చేయొద్దు. నెక్కును మన
చంకల దగ్గర జాయింటింగ్ చేసుకోవాలి. పావించుతో ఇలా జాయింటింగ్ అయితే చేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ ఉంది కదా ఫ్రంట్, ఇది ఫ్రంట్ అయితే అది బ్యాక్, అట్లా ఆ పార్ట్ కూడా మనం సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. నేనైతే 2 పార్ట్స్ అయితే జాయింట్ చేసుకున్న. వీడియోలో ఎంత ఎక్కుతుందని ఇంకొకటి అయితే చూపించట్లేదు. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చునైతే కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఈ భుజాల దగ్గర కుట్లు వేయొద్దు అని చెప్పిన కదా, ఎందుకోసం అంటే మనము ఇప్పుడు ఈ లోపల సైడ్ హ్యాండ్ పెట్టి ఫింగర్ దాంట్లో నుండి తీయొచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను ఖర్చు కట్ చేస్తున్నా. ఇంకొక దానికి కూడా చూడండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఈ విధంగా మనము రిటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భుజాల దగ్గర కుట్లేయొద్దు అనేది ఇందుకే. ఈ లోపల నుంచి హ్యాండ్ ఇట్లా బయటికి తీసి నీట్గా మనం రివర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ రివర్స్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి వాటిపైన. మనం రిటర్న్ తీసిన దగ్గర ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నెక్ సైడ్ చేస్తున్నా నేను. నెక్ చేసిన తర్వాత హ్యాండ్ సైడ్ చేస్తా. చూడండి, లైనింగ్ బయటికి పడొద్దు, ఈ మెయిన్ క్లాత్ లోపలికి పోవద్దు. సేమ్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా దానిపైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కును లైనింగ్ క్లాత్కి కలిపి మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్కి కూడా జాయింట్ చేసుకోండి. చుట్టూ తీస్తూ ఈ విధంగా తీసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నేను కూడా ఇంకొక పార్ట్ కూడా మొత్తం అయితే కట్ చేసుకున్నా, స్టిచ్చింగ్ చేసుకున్నా. ఇప్పుడు దీనికి కొంచెం ఇట్లా లాస్ట్లో అయితే మనకి అతుకు పడుతుంది, అంటే కొంచెం క్లాత్ తక్కువ ఉంది, దానికోసం అయితే నేను అతుకు వేస్తా. చూడండి, చుట్టూరు ఇది మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి చిన్న అతుకు పడుతుంది అని చెప్పినా కదా, అక్కడ అతుకు ఎట్లా వేస్తానో చూడండి. అంటే లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది, మెయిన్ క్లాత్ తక్కువ ఉంది కదా, అక్కడనైతే కొంచెం మెయిన్ క్లాత్ తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పీస్ తీసుకొని ఇటు సైడ్ పెడతాను. ఇట్లా మెయిన్ క్లాత్ ఉన్న సైడ్ పెట్టుకుంటే మనకి దీన్ని రివర్స్ ఇట్లా తీసినప్పుడు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా స్టిచ్ చేసుకొని దీన్నిటని ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. దీనిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి, అట్లనే దీన్ని జాయింటింగ్ చేసుకోవాలి. చుట్టూ అయిపోయింది. క్లాత్లు జాయింటింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ ఎలాగో కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనం ఒక బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్, అంటే ఏదైనా ఒక సైడ్ పార్ట్ తీసుకొని మనము ఇట్లా భుజంని దగ్గరికి ఫోల్డింగ్ చేసి గల్ల కిందికి 1 ఇంచ్ కానీ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా సన్నగా కుట్టుకుంటూ రావాలి. దీనికి ఎంత హైట్ అని లేదు, కిందనేమో 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి, పైన 1 ఇంచ్ గల్ల దగ్గర ఇట్లా పెట్టుకొని ఓన్లీ పావించు తోటి ఇట్లా కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక షోల్డర్ దగ్గర కూడా కింద 1.5 ఇంచ్ వరకు స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ పైకి వచ్చేసరికి నెక్కి 1 ఇంచ్కి దూరం ఉండాలి. ఆ విధంగా అయితే మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేయడం కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం హుక్స్ కాజా పట్టి పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ డాట్స్ అవసరం లేదు. ఇదైతే ఫ్రంట్ పార్ట్. చిన్నపిల్లలకి ఫ్రంట్ పార్ట్లో చంకలొత్తు కూడా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఫ్రంట్ పార్ట్లో చంకలొత్తు తీస్తే వాళ్ళకి పీకినట్టు వస్తుంది. వాళ్ళకి ఏమో ఫ్రంట్ పార్ట్లో చంకలొత్తు తీయడం అయితే అవసరం లేదు. ఇప్పుడైతే మనము కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చిన్నపిల్లలకు కుచ్చులు అయితే ఖచ్చితంగా మెజర్మెంట్ కావాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నార్మల్గా నేను చెప్తున్నాను. మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు అయితే మెజర్మెంట్ తీసుకోండి. నార్మల్గా ఇట్లా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు అయితే మనకి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇవి బాడీ పార్ట్స్
వాటికి తగ్గట్టుగా మనం చూసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ ఫస్ట్ అయితే కొలిచి చూస్తున్నాను. మీరైతే నార్మల్గా 1 ఇంచ్ 1 ఇంచ్ కుచ్చులు అట్లా పెట్టుకొని పోయినా చాలు. మీకు తీసుకున్న బాడీ పార్ట్కి కుచ్చులు అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకుంటే చాలు. కరెక్ట్గా మేము ఖచ్చితంగా కొలతలు తీసుకొని పెట్టుకుంటామని అంటే మాత్రం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ అయితే 28 ఇంచెస్ ఉంది. నాకు కావాల్సిన నేను తీసుకున్న నడుము లూజ్ అయితే 12 ఇంచెస్ ఉంది మన ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడు దానికి ఇది మ్యాచ్ కావాలి అని అంటే 28 1 ఇంచు కుచ్చు తీసుకుందాం అనుకున్నా. 28 డివైడెడ్ బై 1 ఇంచ్ అయితే 28 వస్తుంది. 28 డివైడెడ్ బై 12 తీస్తే 2.2 వస్తుంది. ఈ 2.2 అనేది ఇక్కడ పెట్టి 1 ఇంచ్కి మార్క్ పెడితే మాత్రం అస్సలు కుచ్చు అనేది పెద్దగా రాదు. సో మనం నార్మల్గా తీసుకోవడమే బెటర్, కానీ నేను జస్ట్ అట్లా చూపిస్తున్నా. ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ అయినా అయిపోతుంది. నేనైతే నార్మల్గా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనుకుంటూ కుచ్చులు అయితే పెట్టుకుంటున్నా. ఒకవేళ క్లాత్ ఎక్కువైందనుకో నేను ఇంకొక కుచ్చు ఎక్స్ట్రా పెట్టుకుంటా. ఒకవేళ క్లాత్ తక్కువైందనుకోండి నేను ఒక అటు లాస్ట్కి ఒక్కొక్క కుట్టు ఇప్పేస్తా. అట్లయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ చిన్న క్లాత్లో కుచ్చులు పెట్టుకోవాలంటే ఇట్లా వస్తాయి. ఇది అంత లుక్ అనిపించదు. అదే మనము నార్మల్గా కుచ్చులు పెట్టుకుంటే పెట్టుకున్న 4 కుచ్చులైనా పెద్ద పెద్దగా పెట్టుకుంటాం కాబట్టి నీట్గా లుక్ వస్తుంది. సో ఇట్లనైతే మళ్ళీ తీసేసి ఇప్పి నేను మళ్ళీ అయితే కుచ్చులు పెడుతున్నా నీట్గా. ఇట్లా అయితే మొత్తం కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనం అంటే ఒక సైడ్ మొత్తం కుచ్చులు పెట్టుకున్నాను, నేను ఇంకొక సైడ్ పెట్టుకోలేదు. ఇప్పుడైతే నడుము లూజును ఈ కుచ్చుల లూజు సరిపోయిందా అని అయితే నేను కొలుస్తున్నా మెషిన్ పై నుండి తీసి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బాడీ ఈ కుచ్చులు అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే కింద మన బాటమ్ ఉంటుంది కదా లంగా, అది పెట్టిన కుచ్చుల బాపద్ది దానిపైన అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి, ఫ్రంట్ పార్ట్ అని ఎందుకు అంటున్నానంటే హుక్స్ పట్టి కాజా పట్టి పెడితే అది బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే నేను దీనికి డాట్స్ వేసిన వాటికి ఇది ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా పెట్టేసి 1/2 ఇంచ్ విడ్త్ తోటి వదిలిపెట్టి మొత్తం అయితే నేను ఇట్లా అటాచ్ చేసుకుంటూ వచ్చిన. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత అయితే కుచ్చులు ఏ విధంగా ఉన్నాయనేది అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది తక్కువ క్లాత్ కాబట్టి కుచ్చులు ఇట్లా వచ్చినాయి. నార్మల్గా నేను వీడియో చూపించాలి ఇంత క్లాత్ తోటి కూడా కుట్టుకోవచ్చు అని చెప్పి నేను ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ కంటే ముందు ఇంకొకటి ఉంది కదా బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసే ఫ్రిల్స్ది, అది తీసుకొని నేను ఇక్కడ దానికి ఫ్రిల్స్ చేస్తున్నా. ఈ విధంగా మొత్తం కుచ్చులు పెట్టుకోవాలి. దీనికి కూడా కుచ్చులు పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్కి చేసినాం కదా, సేమ్ అదేవిధంగా కుచ్చులు పెట్టుకొని బాడీ పార్ట్కి హుక్స్ కాజా పట్టి జాయింట్ చేసి తర్వాత మనం దీనికి సరిపోయిందా లేదా అనేది చూసుకుందాం. అంటే బ్యాక్ పార్ట్కి ఈ కుచ్చులు సరిపోయినాయా లేదా అనేది చూసుకొని, ఒకవేళ సరిపోతే ఏం కాదు, లేదంటే అటు ఒక కుచ్చు ఇటు ఒక కుచ్చు విప్పేస్తే సరిపోతుంది. ఇలా కుచ్చులు రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టి చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. కొంచెం అయితే కుచ్చులు అనేది ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, మధ్యలో ఎక్కడైనా ఒక కుచ్చు కూడా తీసి ఆ కుచ్చు ఎక్కువ పెట్టుకొని మనం ఈ విధంగా కుచ్చులు అయితే సెట్ చేసుకోవాలి. అక్కడున్న ఇంకొక దగ్గర కూడా కొంచెం కుచ్చు అనేది ఇప్పి ఇంకొంచెం ఎక్కువ కుచ్చు అయితే పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువైంది కదా క్లాత్. సో మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడైతే బాడీ పార్ట్ తీసుకోండి. బాడీ పార్ట్ తీసుకొని మన నెక్‌కి మధ్యలో ఒక లైన్ వేసుకోవాలి. నెక్‌కి మధ్యలో ఒక లైన్ వేసుకొని దానిపైనుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకు అనంటే హుక్స్ కాజా పట్టీ కోసం మనం కట్ చేసుకోవాలి కదా! కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాతును మెయిన్ క్లాత్ దూరం దూరం అయిపోతాయి కాబట్టి మనం ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల అక్కడ జాయింట్ అయి ఉంటాయి. దీని పక్కనే కూడా కొంచెమే కట్ చేయడానికి కొంచెమే ప్లేస్ ఉంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఒక 2 సైడ్స్ జాయింట్ అయి ఉంటది. మధ్యలో కట్ చేయడం వల్ల ఒక సైడ్ హుక్స్ పట్టి, ఒక సైడ్ కాజా పట్టి మనం అటాచ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. మధ్యలో నుండి మనం 2 కుట్లు కుట్టుకున్నాం కదా! వాటి మధ్యలో నుండి ఇట్లా కట్ చేసుకుంటే ఇప్పుడు ఏ పొర ఎటు పోదు. ఇప్పుడు ఒక సైడు కాజా పట్టీ కోసం, ఒక సైడ్ హుక్స్ పట్టీ కోసం మనం జాయింట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ ఇప్పుడైతే నేను చేస్తున్నా. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది హుక్స్ పట్టీ చేస్తున్నా. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కాజా పట్టీ చేస్తున్నా. ఎటు ఏ పట్టీ చేసినా దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. బ్లౌజ్ లాగా ఒకే సైడ్ చేసుకోవాలి అని అయితే ఉండదు. కాకపోతే నా చెయ్యి ఎట్లున్నదో అట్లా నేను బ్లౌజ్ లాగానే ఇట్లనైతే చేస్తున్నా. ఇప్పుడు హుక్స్ పట్టీ అయితే చేద్దాం. హుక్స్ పట్టీ కోసం ఒక క్లాత్ ఫోల్డింగ్ పైన అది ఎంత హైట్ ఉందో అంత హైట్ తోటి 1 ఇంచ్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా నేను తీసుకొని జాయింట్ చేస్తున్నా. ఫోల్డింగ్ ఇటు సైడ్ ఉంచిన ఓపెన్స్ పైన కుట్టుకుంటూ వచ్చిన దీన్ని పొడుగు జాయింట్ చేసుకొని. ఇట్లా చేస్తే ఏమైతుందంటే మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుడితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసి కుట్టొచ్చు అన్నట్టు. ఇప్పుడు దీనిపైనే టాప్ స్టిచ్ చేస్తున్నా ఇట్లా. ఇది లేవకుండా ముందుకు లాగకుండా. చూడండి చూస్తేనే వస్తుంది. మంచిగా గమనిస్తే చూస్తేనే వస్తుంది. నేను చెప్పుడు కొంచెం అటు ఇటు అయినా మీరు మాత్రం చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అసలు మర్చిపోకండి. ఇలా లోపలికి మడిచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నా 1/2 ఇంచ్ తోటి. అంటే లోపల ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పుతోటి ఉందో అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ అయిపోయింది. నెక్స్ట్ అయితే కాజా పట్టీ. మళ్ళీ ఇంకొక కుట్టేస్తున్నా. అది కొంచెం లూజ్ వచ్చింది. దాన్ని తీసేస్తా. ఇప్పుడైతే కాజా పట్టీ కోసం 2 ఇంచెస్‌కు అట్లా ఉండాలి క్లాత్. 2 ఇంచెస్ అట్లుంటే మనం లోపలికి మరలేయడానికి ఈజీ, బయటికి మరలేసి కాజాలు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రాక్లకి వెనకాల లైనింగ్ క్లాత్ కనిపిస్తే బాగుండదు. బ్లౌజ్లకైతే ముందు సైడు కొంగు కవర్ అయిపోతుంది కాబట్టి మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కావాలి. మెయిన్ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఇట్లా జాయింట్స్ అయితే చేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలు చంకల దగ్గర, మెడ దగ్గర కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే నేను జాయింట్ చేసుకుంటున్నా. జాయింట్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా మంచిగా కట్ చేసుకుంటున్నా. సరిపోయిందా లేదా చూస్తే సరిపోలేదు. ఇంకొక పీస్ కూడా పడుతుంది. సో ఇంకొక పీస్ కూడా నేను జాయింట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ చిన్న పాపకి 4 ఇయర్స్ పాపకి మనకి హాఫ్ శారీ శారీ ఉంటుంది కదా, శారీ స్టిచ్చింగ్ చేసి ఉంటుంది కదా, స్టిచ్డ్ శారీ అది కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ చేసి పెడతా. ఇప్పుడైతే లైనింగ్ పైన వేసుకొని అయితే చుట్టూ స్టిచ్ చేసుకుంటున్నాను నేను. లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి మొత్తం ఇట్లా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని మనకు కావాల్సినంత వరకు ఉంచుకొని మిగిలినది అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1.5 ఇంచ్కి ఎక్కువ కొంచెం ఉంచుకున్నాను అంతే. మిగిలిన పీస్ మొత్తం ఇట్లా కట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని హుక్స్ పట్టీకేమో పై వైపు నుండి కుడతాం మనం పట్టీ. ఇప్పుడు కాజా పట్టీకేమో కింది వైపు నుండి వేసుకొని కుట్టాలి. అంటే లైనింగ్ వైపు ఈ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టాలి. చూడండి నేను చూపిస్తా. నేను మంచి వైపు పైకి వేసుకున్నా. రెండిటికి కింద పెట్టిన క్లాత్కి మంచి వైపు పైకి ఉంది, పైన పెట్టిన బాడీకి కూడా మంచి వైపు పైకి ఉంది. ఈ విధంగా ఉంచుకొని ఒక 1/2 ఇంచ్ తోటి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైకి ఫోల్డింగ్ చేయాలి, డబుల్ ఫోల్డింగ్. ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసి
మళ్ళీ దాన్ని దీని పైకి తీసుకురావాలి. ఈ విధంగా పెట్టుకొని మనమైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొస్స పైన వేసుకుంటున్నాను నేను నడుము దగ్గర నుండి. అదేంటిది అని అంటే మనం జాయింట్ చేయడానికి ఉంటుంది కదా, మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. హుక్స్ పట్టిని తీసుకొచ్చి దీనిపైన పెట్టి జాయింట్ చేసుకోవాలి. కొంచెం దూరం వచ్చిన తర్వాత, ఒక 2 ఇంచెస్ దూరం వచ్చిన తర్వాత కుట్టు ఆపేసి రఫ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. దారం అయిపోయేసరికి నేను దారం పెట్టించాను, అట్లా లేట్ అయింది. ఇట్లా 2 ఇంచెస్ పైకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫోల్డ్ చేయాలి. ఇట్లా అడ్డం కుట్టుకోవాలి. ఇట్లా రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో నుండి స్టిచ్చింగ్ రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ కాజాలు కుట్టడానికి సంచుల్లాగా కుడతాం కదా, వాటి కోసము. కొస పైన స్టిచ్చింగ్ వస్తే బాగుండదు, అంటే బాగుండదు మీన్స్ మనం మళ్ళీ హ్యాండ్తో కాజాలు పోసుకోవాల్సి వస్తుంది. సో అట్లా రాకుండా ఈ విధంగా కుడుతున్నా. పైన లోపలికి ఫోల్డింగ్ చేసిన నేను, పైన 1/2 ఇంచు నెక్ దగ్గర వదిలిపెట్టుకున్నాం కదా, లోపలికి ఫోల్డింగ్ చేసి ఇట్లనైతే స్టిచ్చింగ్ చేసుకున్నా. ఇప్పుడు కాజా పట్టీ కూడా అయిపోయింది. దీనిపైన మనం హుక్స్ పట్టీ పెట్టి స్టిచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా హుక్స్ పట్టీ పెట్టి కాజాలు కుడుతున్నాం. మళ్ళీ కాజాలు కుట్టిన తర్వాత వాటిపైన హుక్స్ పట్టీ పెట్టాలి. రఫ్ చేస్తూ మనం టిక్ పెట్టుకొని వాటిపైన రఫ్ చేస్తూ సంచుల్లాగా కాజాలు అందరికీ ఐడియా ఉంటుంది, అవైతే స్టిచ్ చేసుకోవాలి హుక్స్లు పెట్టుకోవడం కోసం. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా దాని పైన పెట్టాలి. చూడండి, నేను పైన పెట్టిన, పక్కన కాదు, పైన కాజా పట్టి పైన ఇట్లా పెట్టుకొని ఇక్కడ హుక్స్ పట్టీకి కాజా పట్టీకి కలిపి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇంతకుముందు మనం రఫ్ చేసినాం కదా, అక్కడి వరకు కుట్టు రానిచ్చి అక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇటేటని కుట్టేయాలి అన్నట్టు. ఇట్లా కుట్టేయడం వల్ల జాయింట్ అయిపోయింది. పైన హుక్స్లు పోసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పార్ట్ అయితే ఒక్కలాగా అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం కుచ్చులు వేసుకున్నాం కదా ఇంతసేపు, దాన్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మెయిన్ క్లాత్లు 2 పైన ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ పైకి పెట్టిన, దానిపైన కూడా మళ్ళీ మెయిన్ క్లాతే పెట్టాలి. లైనింగ్ పైకి రావాలి, మెయిన్ క్లాత్ దీనిపైన ఉండాలి. ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది క్లాత్, అది కవర్ అవ్వడం కోసం అయితే నేను ఈ విధంగా కుచ్చు పెద్దగా పెట్టుకుంటున్నా. అక్కడ చూడండి, అది దానికోసం, అది కుచ్చులో కలిసిపోతుంది తర్వాత వేసుకున్నప్పుడు. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టిన, చూడండి, ఈ విధంగా పెట్టుకొని మనమైతే చుట్టూ మనం కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ జాయింట్ చేయాలన్నట్టు. ఈ విధంగా బాటమ్ పార్ట్ పైన మెయిన్ క్లాత్ని బోర్లో పెట్టిన, అంటే 2 మెయిన్ క్లాత్స్ ఒకదానిపైన ఒకటి వచ్చినాయి కదా, ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం నాకు ఎక్కువ అయింది. ఎక్కువైతే కొంచెం చిన్న కుచ్చు నిప్పి కొంచెం పెద్దగా పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే వీడియోస్ ఎక్కువ చేయాలనిపిస్తుంది, ఎక్కువ స్టిచ్చింగ్లు కటింగ్లు పెట్టాలనిపిస్తుంది. మళ్ళీ అట్లనే మీరు కామెంట్ చేయడం వల్ల కూడా నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలి అని నాకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఎక్కువగా మన వీడియో రీచ్ అవుతుంది. ఈ విధంగా అయితే జాయింటింగ్ చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు 2 మెయిన్ పార్ట్లు పైన వేసి ఇట్లా భుజాలు అయితే కుట్టుకుంటున్నా. ఒకదానిపైన ఒకటి వేసిన, చూడండి, వేసి భుజాలు ఒక 1/2 ఇంచ్ తోటి భుజాలు కుట్టుకుంటున్నా. రఫ్ చేయాలి, ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తలేం కాబట్టి అటు ఇటు రఫ్ చేయాలి, చేస్తేనే కుట్టు గట్టిగా ఉంటుంది.
ఇట్లా ఒక 3 స్టిచ్చింగ్స్ అయితే వేసి మళ్ళీ ఇంకొక షోల్డర్ కూడా ఇట్లానే సేమ్ జాయింటింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రాక్ యొక్క సైడ్ జాయింట్లు గీసుకోవాలి. సైడ్ జాయింట్ల కంటే ముందు మనం అవి బ్యాక్ డోరీస్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మర్చిపోయి అయితే నేను సైడ్ జాయింటింగ్స్ చేస్తున్నా. సైడ్ జాయింటింగ్స్ ఎట్లా చేస్తున్నా అంటే చంక దగ్గర 2 ఇంచెస్ 1 ఇంచ్ మనం ఎంత ఖర్చు వదిలిపెట్టుకుంటే అంత వదిలిపెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవడమే. ఇక్కడ బాటమ్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి పైన లైనింగ్ కింద లైనింగ్ పక్కకు అనేసి లోపల క్లాత్ పైన స్టిచ్చింగ్ వచ్చేటట్టు ఈ విధంగా కుట్టుకోవాలి. ఇట్లయితే దేనిది దానికి ఉంటే ఫ్రాక్ అనేది పట్టినట్టు ఉండదు, ఫ్రీగా ఉంటుంది పిల్లలకి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను ఇప్పుడు సైడ్ డోరీస్ కుడతా, ఈ 2 కుట్లు అయిపోయాక గుర్తుకొచ్చి మళ్ళీ అక్కడ నడుము దగ్గర కొంచెం కుట్టిప్పి సైడ్ డోరీస్ కుట్టి దాంట్లో పెడతాన్నట్టు. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. డోరీస్ కోసం బార్డర్ని తీసుకొని చూడండి ఇట్లా మధ్యలోకి అయితే మధ్యలోకి కట్ చేసి వీటిని మనం డోరీస్ ఎట్లా తీసుకుంటామో అట్లా మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుతోటి స్టిచ్చింగ్ చేసుకొని రిటర్న్ చేసుకోవడమే. ఈ విధంగా చివరిలో ఇట్లా కోన్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి, అది స్టిచ్చింగ్ చేసుకోవాలి అంతే. సేమ్ ఇంకొకటి కూడా అంతే, స్టిచ్చింగ్ చేసుకొని ఇట్లా చివరిలో కొంచెం ఇట్లా కోన షేప్ వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అది ఉంటుంది కదా రిటర్న్ చేసుకునే లూప్ టర్నర్, దాంతో ఇట్లా రిటర్న్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మన ఇంత ముందుకు స్టిచ్ చేసిన కదా మన ఫ్రాక్లో సైడ్ జాయింట్స్ కూడా స్టిచ్ చేసిన ఒక సైడ్ కదా, ఆ సైడ్ అయితే సైడ్ జాయింట్స్ ఈ నడుము దగ్గర కొంచెం ఇప్పుతున్నా. ఇట్లా కుట్లు ఇప్పినా కదా దాని లోపలికి డోరీ పెట్టుకొని అయితే ఈ విధంగా సైడ్లో వచ్చేటట్టు పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. మనం ఒకవేళ డోరీస్ కుట్టిన వాటికి డోరీస్ వేయలేదు అని ఎవరైనా వచ్చినా కూడా సేమ్ ఇట్లనే సైడ్ కుట్ల దగ్గర కొంచెం ఇప్పి డోరీస్ పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం కుట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు ఇంకొక సైడ్ జాయింట్ అయితే తీసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా చంక దగ్గర మనం ఎంత కుట్లు వదిలిపెట్టుకున్నామో అంత ఉంచుకొని అయితే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డోరీని లోపల వైపుకు ఇట్లా నడుము దగ్గర పెట్టుకొని దానిపైన ఈ పార్ట్ పెట్టి మనం స్టిచ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇంతే, పైన లైనింగ్ను కింద లైనింగ్ సైడ్కి అనేసి లోపల క్లాత్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, పైన కింద పక్కకు అనేసిన లోపల క్లాత్ మీద అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా ఎండింగ్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు కూడా సేమ్ ఇట్లనే వేసుకోవాలి. దీని పక్కనే పావించుతోటి అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. మళ్ళీ మెయిన్ క్లాత్ మీదకి పోయినాకనైతే సేమ్ దానిపైనే కుట్టు వేసుకుంటూ పోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల కుట్టు పిగలకుండా ఉంటుంది. ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం దీని పక్క నుండి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. దీని పక్క నుండి స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు మెయిన్ క్లాత్ని మొత్తం లోపలికి అనేసి లైనింగ్ క్లాత్ పైన వేయాలి కుట్టు. లైనింగ్ క్లాత్ని జాయింట్ చేయాలి కదా, మెయిన్ క్లాత్ లోపల కానీ కింది లైనింగ్ పై లైనింగ్ పట్టుకొని కుట్టు వేసుకోవాలి. అయిపోయింది, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే కామెంట్ కూడా చేయండి. ఫ్రాక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఫ్రాక్ లెంత్ ఎక్కువైందనుకో కొంచెం వేసి చూసిన తర్వాత కింద మనకి బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం పైకి మలుచుకోవచ్చు అన్నట్టు. ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అట్లా పైకి బార్డర్ అయితే మలుచుకోవచ్చు. ఫ్రాక్ అయితే చాలా నీట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎక్కువ క్లాత్తో ఇంకా క్లియర్గా కావాలి అని అంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కటింగ్ కోసం కూడా కామెంట్ చేయండి.